హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మన ఇంటి అమ్మాయికి స్వాగతం. ఈరోజు బ్లాగ్ వచ్చేసి ట్యూస్డే రోజు బ్లాగ్ అండి. ఇప్పుడు టైం అయితే మార్నింగ్ 7 అయింది. ఈరోజు నేను నెయ్యి కారం దోశలు అయితే వేస్తున్నాను. నెయ్యి కారం దోశలు ఎలా వేయాలో తెలియదండి. నేనైతే ఈ విధంగా ట్రై చేస్తున్నాను. ఫస్ట్ అయితే నెయ్యిలోకి కొద్దిగా సాల్ట్, కారం అయితే కలుపుకున్నాను. దోశ వేసేసి దోశ పైన ఇలా సాల్ట్, కారం, నెయ్యి కలుపుకున్నదైతే దోశ పైన వేసుకుని స్ప్రెడ్ చేసేసుకున్నాను. ఇంకా నెయ్యి ఫ్లేవర్ ఎక్కువగా తెలియాలని చెప్పేసి దోశ చుట్టూ నెయ్యి వేసేసుకుని దోశ పైన కూడా మళ్ళీ కొద్దిగా నెయ్యి వేసుకొని దోశనైతే కాల్చేసుకున్నాను. ఎందుకు ఇప్పుడు ఈ నెయ్యి కారం దోశలు వేసానంటే, మా హస్బెండ్ స్వామిమాల వేసుకున్నప్పుడు ఇడుములు పూర్తయ్యేంత వరకు టిఫిన్ తినకూడదని చెప్పేసి అయితే అన్నారండి. ఇడుములు పూర్తయ్యేటప్పటికి ఇంకా ఆకలేస్తుంది, ఇంకా టిఫిన్ తిందామని చెప్పేసి ఇంకా అక్కడ ఆలయం పక్కనే హోటల్లో స్వామిలకి వడైతే అమ్ముతున్నారండి. అక్కడికి వెళ్ళాను. నేను వెళ్ళేటప్పటికి 11:30 అలా అయిపోయింది. ఇంకా నెయ్యి కారం దోశలు అయితే ఉన్నాయని చెప్పారు. నెయ్యి కారం దోశ అయితే తిన్నానండి. టేస్ట్ అయితే ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నాను, అంత బాగుంది. నేను ఎప్పుడు దోశలు వేసినా కానీ నెయ్యి కారం దోశలు వేయాలి అని చెప్పేసి అయితే అనుకునేదాన్ని, కానీ ఎప్పుడూ ట్రై చేయలేదన్నమాట. ఇంకా ఈరోజు ట్రై చేద్దామని చెప్పేసి ఈ విధంగా అయితే ట్రై చేశాను. ఎందుకు ఇలా ట్రై చేశానంటే, నాకు అప్పుడు నెయ్యి కారం దోశ తిన్నప్పుడు చూడడానికి సేమ్ ఇలానే ఉందండి, అందుకని ఇలా ట్రై చేశాను. కానీ టేస్ట్ అయితే మాత్రం అసలు ఆ దోశకి ఈ దోశకి చాలా డిఫరెన్స్ అయితే ఉందండి. ఆ దోశ అయితే చాలా బాగుందన్నమాట. ఈ దోశ అయితే అంత బాగాలేదు. ఇంకా కొద్దిగా నేను తిని కొద్దిగా పిల్లలకి కూడా పెట్టాను. పిల్లలకి కూడా నచ్చలేదంట. ఇంకా తర్వాత ఇప్పుడు యూట్యూబ్లో అయితే చూసానండి నెయ్యి కారం దోశలు ఎలా చేయాలని చెప్పేసి అయితే చూసానమాట. వాళ్ళు ఎలా చూపించారంటే ఉల్లి కారంతో చేశారన్నమాట నెయ్యి కారం దోశ అయితేనే. ఇంకా అలా కూడా ట్రై చేద్దాము, అలా వస్తుందేమో అని చెప్పేసి ఇంకా వెంటనే ఉల్లి కారం అయితే చేసేసానండి. ఇంకా తర్వాత ఫస్ట్ అయితే దోశ వేసేసుకున్నాను. ఇంకా 2 టీ స్పూన్ల నెయ్యి వేసేసుకొని ఈ నెయ్యి పైన ఇంకా ఉల్లి కారం అయితే వేసేసి దోశ అంతా స్ప్రెడ్ చేసేసాను. సేమ్ ముందులాగానే ఈ నెయ్యి ఫ్లేవర్ ఎక్కువగా తెలియాలని చెప్పేసి ఇంకా దోశ చుట్టూ కూడా నెయ్యి వేసేసుకొని బాగా కాల్చేసుకున్నానండి. దీని టేస్ట్ ఎలా ఉందంటే, నేను ఎప్పుడు ఉల్లికారం దోశలు అయితే చేస్తూ ఉంటానండి. కొద్దిగా నెయ్యి వేసి కాల్చుకున్నట్టు ఉంది తప్ప అస్సలు నెయ్యి కారం దోశ లాగానే లేదన్నమాట. అంటే నేను తిన్న నెయ్యి కారం దోశ చెప్తున్నాను కదండి, చాలా చాలా బాగుంది. ఆ టేస్ట్ ఎందుకు రాలేదు, అసలు ఎలా చేశారో కూడా నాకు అర్థం కాలేదన్నమాట. మీకు ఎవరికైనా తెలిస్తే కనుక నాకు కామెంట్లో అయితే తెలియచేయండి. తప్పనిసరిగా మీరు చెప్పిన విధంగా నేను ట్రై చేస్తాను. ఓకే, ఇంకా పిల్లలకి టిఫిన్ పెట్టేసి ఇంకా పిల్లలతో పాటు ఈరోజు నేను కూడా టిఫిన్ అయితే చేసేసానండి. ఎప్పుడు పిల్లలు వెళ్ళిన తర్వాత తింటాను, కానీ ఇంకా టేస్ట్ చేద్దామని చెప్పేసి ఈరోజైతే పిల్లలతో పాటే టిఫిన్ అయితే తినేసాను. ఇంకా స్కూల్కి దోశలు తీసుకువెళ్తారా అని అడిగితే ఇంకా పిల్లలు తీసుకువెళ్ళని చెప్పేశారని ఇంకా వాటర్ మిలన్ తీసుకొచ్చారు కదండి సండే, ఇంకా కట్ చేస్తున్నాను అనమాట. అంచుతాలు అయితే తీసుకువెళ్తానని చెప్పిందండి. గౌతమ్ అయితే నేనేమీ తీసుకువెళ్ళనని చెప్పేసి అయితే అన్నాడని అంచుతాలకి అయితే కట్ చేస్తున్నాను. ఈ వాటర్ మిలాను ఇలా మిడిల్లో కట్ చేయించి తీసుకురావడం వల్ల చూసారు కదండి లోపల ఎంత ఎర్రగా ఉందో. ఎప్పుడు తీసుకొచ్చినా ఇలా కట్ చేయించి తీసుకురావట్లేదు, లోపల చాలా తెల్లగా ఉండేది. ఇలా కట్ చేయించి తీసుకురావడం వల్ల చాలా ఎర్రగా ఉంది. అలాగే ఈ వాటర్ మిలన్ చాలా తీయగా కూడా ఉందండి. ఇంకా అంచుతాలకి అయితే ఒక బాక్స్లోకి కట్ చేసి అయితే పెట్టేశానండి. ఈరోజు కొంచెం లేట్ అయిపోయింది, అంటే ఒక 10 మినిట్స్ లేట్ అయిపోయింది స్కూల్కి వెళ్ళేసరికి. ఇంకా పిల్లలు వెళ్ళిన తర్వాత 9:30 వరకు షాప్లో ఉన్నానండి. ఇంకా ఒక్కటే తలనొప్పి మాట. ఇంకా తలనొప్పి భరించలేక ఇంకా 11:30 వరకు అయితే పడుకున్నానండి. 9:30 నుంచి 11:30 వరకు పడుకున్నాను. ఇంకా 11:30కి లేచి ఇంకా అప్పుడు కరెంట్ కుక్కర్లో రైస్ అయితే పెట్టేశానండి. ఇంకా తర్వాత మళ్ళీ మా హస్బెండ్ షాప్లోకి రమ్మన్నారని చెప్పేసి అయితే వెళ్ళాను. అంటే షాప్లో సరుకులు తీసుకురావాలని చెప్పేసి అయితే అన్నారని ఇంకా ఓన్లీ రైస్ పెట్టానమాట, కూర ఏమీ వండలేదు. షాప్లో మళ్ళీ లేట్ అయిపోతుందని చెప్పేసి అయితే వెళ్ళిపోయాను అనమాట. ఇంకా 12:30 వరకు సరుకులు తెచ్చుకున్నారు. ఇంకా అప్పుడు పిల్లలకి లేట్ అవుతుంది కదా, ఇంకా స్కూల్ నుంచి అయితే తీసుకొచ్చేసారండి. ఇంక ఈరోజు హోటల్ నుంచి అయితే తీసుకొస్తానని చెప్పేసి ఇంకొండి తీసుకొచ్చారన్నమాట. నేనైతే ఆల్రెడీ రైస్ పెట్టానండి, అలాగే పెరుగు తీసుకొచ్చాను షాప్లోంచి. ఇంకా మామిడి పళ్ళు కూడా ఉన్నాయి కదా అని మామిడి పళ్ళు అయితే కట్ చేశాను.
ఇంకా ఏం కూర తీసుకొచ్చారా అని ఓపెన్ చేసి చూస్తే ఇదైతే చేపల పులుసు అండి. నాకైతే ఎందుకో చేపల పులుసు అయితే అంతగా తినబుద్ధి కావట్లేదు అనమాట. అందుకని చెప్పేసి నేనైతే పెరుగు మామిడి పండు అయితే వేసుకుని తిందామనుకున్నాను. కానీ ఇంకా అంశు తల్లి చేపల పులుసు చూసిన వెంటనే ఇంకా వాళ్ళ డాడీ దగ్గరికి అయితే వెళ్ళిపోయాను అనమాట. నాకు చేపల పులుసు వద్దు, నేను తిన్నని చెప్పేసి అయితే వెళ్ళిపోయింది. తనకైతే అస్సలు ఇష్టం ఉండదండి చేపల పులుసు అయితేనే. ఇంకొంటి అంశు తల్లి అయితే ఎగ్ కర్రీ అయితే తెచ్చుకుందన్నమాట. ఇంకా నేను అంశు తల్లి ఇంకా ఎగ్ కర్రీతో తిందామని అయితే అనుకొని ఇంకా ఓపెన్ అయితే చేస్తున్నామన్నమాట. ఈ ఎగ్ కర్రీ టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుందండి. చేపల పులుసు అయితే నేను వేసుకోలేదు, ఇంకా గౌతమ్ వాళ్ళ డాడీ అయితే వేసుకుని తిన్నారు. ఇంకా ఎగ్ కర్రీ అయితే నేను అంశు తల్లి అయితే వేసుకుని తిన్నాము. ఇంకా తర్వాత పెరుగు మామిడి పండుతో మా లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది. హాయ్, మేమైతే భోజనం చేసేసినాం. 1:30 అయిపోతుంది, టైం తినేస్తున్నది. ఎలా ఉందో చెప్తా. బాగుంది ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను ఒక చెప్తున్నాను. నాకు చికెన్ అంటే ఇష్టం లేదు. ఎగ్ నీస్, ఎగ్ ఇంకా పచ్చిడేలు. నాకు చేపలు, చికెన్ అలాంటి ఇష్టం. ఇంక ఇప్పుడు టైం అయితే నైట్ 7 అయిందండి. ఈరోజు నేను మునక్కాయ ఎగురైతే చేస్తున్నాను. ఎందుకోనండి నాకు మునక్కాయలో టమాటా వేస్తే అంతగా నచ్చదు, ఓన్లీ ఉల్లిపాయలతో చేస్తేనే ఎక్కువగా నచ్చుతుంది. నేను ఎలాగూ నైట్ టైం తినట్లేదు, అయినా సరే ఇంకా నేను టమాటా అయితే వేయట్లేదు. నేను ముందు చూపించాను కదా, ఆ 3 ఉల్లిపాయలు కట్ చేసేసుకున్నాను. అలాగే 2 పచ్చిమిరపకాయలు కూడా ఘాట్లు పెట్టుకున్నాను అనమాట. టమాటా వేస్తే కొంచెం మునక్కాయ అయితే కొంచెం గ్రేవీ అయితే ఉంటుందండి. టమాటా వేయకపోతే అసలు గ్రేవీ ఉండదు. అందుకని ఉల్లిపాయ ముక్కలు ఎక్కువే కట్ చేసుకున్నాను. మునక్కాయ ముక్కలు కొంచెం ఎండిపోయినట్లుగా ఉన్నాయని చెప్పేసి అలా వాటర్లో వేసుకున్నాను. ఎందుకంటే చాలాసార్లు నేను మా ఊర్లో ఉన్నప్పుడు అత్తమ్మ గారు మునక్కాయ ముక్కలు ఎండిపోతే వాటర్లో వేసి ఉంచుకోవాలి కాసేపు అని చెప్పేసి అనేవారు అన్నమాట. అందుకని నేను ఇలా వాటర్లో అయితే వేసుకున్నాను. ఇంకా బియ్యం అయితే కడిగేసుకున్నానండి. ఒక స్టవ్ మీద అయితే ఇంకా రైస్ అయితే పెట్టేసుకున్నాను. ఇంకొక స్టవ్ మీద ఇప్పుడు మునక్కాయ ఎగురు అయితే చేస్తున్నాను. మీలో ఎంతమందికి మునక్కాయ ఎగురులో టమాటా వేస్తే ఇష్టమా, లేకుంటే టమాటా వేయకుండా ఓన్లీ ఉల్లిపాయలతో చేస్తే ఇష్టమా అనేది నాకు కామెంట్లో అయితే తెలియచేయండి. నాకైతే మునక్కాయ ఎగురులో పచ్చిరొయ్యలు వేసుకొని చేసుకుంటే చాలా ఇష్టం అండి. కానీ ఇక్కడ అంటే హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఇలా మునక్కాయ ఎగురులోని ఏ కూరగాయలు కూడా పచ్చిరొయ్యలు అయితే వేయట్లేదు. ఊర్లో ఉన్నప్పుడు అయితే తప్పనిసరిగా కూరగాయలు చేసినప్పుడు దాంట్లో పచ్చిరొయ్యలు వేసుకుని వండుకునే వాళ్ళము. ఇక్కడ ఎప్పుడైనా పచ్చిరొయ్యలు తెచ్చుకుంటే మాత్రం ఎప్పుడు పచ్చిరొయ్యలు ఫ్రై చేస్తాను, లేకుంటే చింతాకు పచ్చిరొయ్యలు, లేకుంటే మామిడికాయ పచ్చిరొయ్యలు అలా చేస్తూ ఉంటాను అంతే తప్ప ఇలా కూరగాయలు అయితే వేయట్లేదు. ఇంక ఇక్కడైతే కొద్దిగా ఆయిల్ వేసేసుకుని ఆయిల్ వేడైన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, అలాగే కొద్దిగా పసుపు ఉప్పు వేసుకొని మూత పెట్టేసుకున్నానండి, ఉల్లిపాయ ముక్కలు మగ్గుతాయని చెప్పేసి. ఇంకా ఈలోపు అన్నము ఫస్ట్ అయితే నేను స్టవ్ని హైలో పెట్టుకుంటానండి. ఇంకా అన్నం పొంగొచ్చిన వెంటనే ఇంకా మూత తీసేసుకుని స్టవ్ని సిమ్లో పెట్టేసుకుంటాను. ఇంక ఈలోపు ఉల్లిపాయ ముక్కలు అయితే మగ్గిపోయాయండి. ఇంకా మునక్కాయ ముక్కలు అయితే వేసేసుకుని ఇంకా మూత పెట్టేసుకున్నాను అనమాట. ఇంక ఈలోపు చూసారు కదండి, ఇంకా రైస్ కూడా కుక్ అయిపోయింది. పిల్లలు ఆడుకుంటున్నారు అన్నమాట. వాళ్ళ దగ్గరికి అయితే వచ్చాను, వాళ్ళు ఎందుకో కొట్టుకుంటున్నారని చెప్పేసి. ఇంకా క్యారమ్స్లో అంటే దాన్ని ఏమంటారో కరెక్ట్గా గుర్తులేదు, వాయిస్ ఓవర్ ఇచ్చే టయానికి కరెక్ట్గా గుర్తు రాలేదండి. అంటే కొడతాం కదా, అది పోయిందంట. అంశు తల్లి పాడేసేసిందని చెప్పేసి వాళ్ళ అన్నయ్య అంటున్నాడు. నేను కాదు అన్నయ్య పాడేశాడు అని చెప్పేసి వాళ్ళ చెల్లి అయితే అంటుందండి. అదే ఇద్దరు కలిపి కొట్టుకుంటున్నారు. ఇంక ఈలోపు ములంకాయ ముక్కలు కూడా కాసేపు ఫ్రై చేసుకున్నాను. ఇప్పుడు కొద్దిగా అంటే 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకుని కాసేపు ఫ్రై చేసుకుని తర్వాత నేను కారం అవి వేసేటప్పుడు వీడియో తీయటం మర్చిపోయినట్టున్నానండి. కొద్దిగా కారము, అలాగే కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా అయితే వేసేసుకుని బాగా కలుపుకున్నాను. నేను కారం వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ అయినా సరే బాగా ఫ్రై చేసుకుంటానండి. నేను చాలాసార్లు గమనించాను, ఇలా కారం వేసిన వెంటనే ఒక్కొక్కసారి హడావుల్లో ఫ్రై చేయకుండా వెంటనే వాటర్ వేసేసాను అనుకోండి, కూర రంగు వేరేలా ఉంటుంది, అలాగే రుచి కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది.
కూరలో ఇలా కారం వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ కానీ లేకుంటే 10 మినిట్స్ కానీ ఫ్రై చేసిన తర్వాత వాటర్ వేసామనుకోండి, కూర వండిన తర్వాత రంగు బాగుంటుంది, అలాగే రుచి కూడా బాగుంటుంది. ఇంకా తర్వాత వాటర్ అయితే వేసేసుకున్నానండి. ఇంక ఇప్పుడైతే ఉప్పు చూసుకుంటున్నాను అనమాట. ఉప్పు సరిపోయిందా లేదా అని చూసుకున్నాను. నాకు కారం సరిపోయింది కానీ ఉప్పు అయితే కొంచెం తక్కువైందని కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను. కారం అయితే నేను కొంచెం తక్కువే వేసుకుంటానండి, ఎందుకంటే మా హస్బెండ్కి కారం ఎక్కువగా ఉంటే తినరమాట. అందుకని కొంచెం తగ్గించే వేసుకుంటాను. ఇంకా లాస్ట్లో ఇంకా కట్ చేసుకున్న కొద్దిగా కొత్తిమీర అయితే వేసేసుకున్నానండి. ఇంకా మునక్కాయ ఇగురు అయితే రెడీ అయిపోయింది. అలాగే రైస్ కూడా వండేసుకున్నాను కదా, అది ఇంకా అన్నం వార్పు అయితే తీసేసుకొని ఇంకొక స్టవ్ మీద అయితే పెట్టేసుకున్నాను. ఇంకా ఈరోజు వ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి, వ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా ఈ వీడియో అయితే ఇంతే. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.